ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కంపెనీలో అవినీతి తప్పిదాలు, క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం పాత్రపైన ఇటీవల బయటపడిన బొగ్గు విద్యుత్ కుంభకోణాలపైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపుళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ అమెరికా న్యూయార్క్ ఇన్స్టన్ జిల్లా కోర్టులో అదానీపై అవినీతి కేసు నమోదైందని, తక్కువ గ్రేడ్ గల బొగ్గును ఎక్కువ నాణ్యత కలిగిన బొగ్గుగా చూపించి ధరలను అమాంతం పెంచి ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్మడం వలన దేశ ప్రజలపై విద్యుత్ ఛార్జీలు భారం పడిందని మండిపడ్డారు. భారత సౌర విద్యుత్ సంస్థతో ఒప్పందాలు ఎక్కువ ధరకు చేసుకోవడంలో ప్రధానమంత్రి సహకారంతోనే జరిగిందని, అదానీ కంపెనీల నుండి మన దేశంలో 2100 కోట్ల రూపాయలు 4 రాష్ట్రాల్లో లంచాలుగా ఇచ్చారని, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని, అదేవిధంగా మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై పార్లమెంట్లో చర్చించాలని సిపిఐ డిమాండ్ చేస్తోందని పైడిరాజు తెలిపారు. పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించేంత వరకు పోరాడతాం. సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ వీడాలి. మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి మౌనం వీడాలి. అదానీ గ్రూప్ కంపెనీల మీద వస్తున్న ఆరోపణలన్నీ నిమిత్తం చేయడానికి భారత పార్లమెంటు సంయుక్త కమిటీ చేత విచారణ జరిపించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీలకి క్రోనీ క్యాపిటలిజం సమర్థిస్తుందన్న వస్తున్న నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా సిపిఐ ఈరోజు నిరసనలు చేపట్టింది. ఈ నిరసనలో ప్రధానంగా మేము డిమాండ్ చేసేది, అదానీ కంపెనీలు బొగ్గు సరఫరా చేసే తక్కువ నాణ్యత కలిగినటువంటి బొగ్గుని ఎక్కువ పరిణామం ఉన్నట్టుగా చూపించి ఈ దేశంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకి 2100 రూపాయలు 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని, అది ఒక్క ఆంధ్రప్రదేశ్ లో పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1700 కోట్ల రూపాయలు లంచాలు ముట్టాయన్న నేపథ్యంలో ఇది విచారణ చేయాలి. ప్రజల సంపదను కొలగొడుతున్నటువంటి అదానీని చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఐగా ఈ రోజున భారత పార్లమెంటు సంయుక్త పార్లమెంటు కమిటీ చేత విచారణ జరిపించి నిజానిజాలు నిరాల్చాలనేది ఒకటి. రెండోది, గడిచిన ఏడాదిన్నరగా మణిపూర్ లో హింసాత్మక సంఘటన జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆ ప్రజల్ని పరామర్శించకపోగా కవ్వింపు చర్యలు చేపడుతున్నారు. అక్కడ బుల్డోజర్ వ్యవహారం నడుస్తుంది. అక్కడ ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నారు. దీని మీద పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కనుక వాటిని సుదీర్ఘంగా చర్చించి ప్రధానమంత్రి మణిపూర్ పర్యటించి అక్కడ శాంతిని నెలకొల్పాలని డిమాండ్తో ఈ రోజు ఈ నిరసన సిపిఐగా మేము చేపట్టాం. ఈ నిరసన దేశవ్యాప్తంగా ఈ రోజు నిర్వహిస్తున్నాం. ఆయన పెట్టలేదు.